హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం ఎస్సీఆర్టీలో ఎన్సీఆర్టీలో టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి నెంబర్ సిస్టంలో ఎస్పెషల్లీ ఇన్ 6th క్లాస్ ఐ థింక్ సో ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంది. ఇప్పుడు దీని గురించి చూద్దాం. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, 0 1 2 3 4 5 6 7 8 9 దీస్ ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్స్. ఓకే, ఇవి సింగిల్ డిజిట్ నెంబర్స్. ఈ సింగిల్ డిజిట్ నెంబర్స్ 0 నుండి 9 వరకు ఉన్నటువంటి డిజిట్స్ని ఏం చేస్తాము? 2 డిజిట్ నెంబర్స్గా, 3 డిజిట్ నెంబర్స్గా, 4 డిజిట్ నెంబర్స్గా, 5 డిజిట్ నెంబర్స్గా అండ్ సో ఆన్ ఇంకా రాస్తాము. అంటే ఒకట్ల ప్లేస్లో ఉన్నవన్నీ మనం 2 అంకెల సంఖ్యలు. అంటే ఇవి ఒక అంకె సంఖ్య 0 నుండి 9 వరకు ఉన్నాయంటే ఒక అంకె సంఖ్య, ఒక అంకెనే కదా, అంకెలు అంటాం వీటిని. సారీ, ఈ అంకెలను ఉపయోగించే సంఖ్యలు రాస్తాం. 2 అంకెల సంఖ్యలు, 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు అలా రాస్తాం. అయితే ఇక్కడ 1 lakh equal to 100,000. ఓకే, 1 lakh equal to 100,000 కదా. అంటే ఎలా రాస్తాము? 1 lakhని 5 zeros రాస్తాం, 100,000 రాస్తాం. ఓకే ఫ్రెండ్స్, అలాగే 10 lakhs అంటే 1 million. 10 lakhs అంటే 1 million. ఈ 10 lakhsని ఎలా రాస్తాము? 10 5 zeros. ఓకే, 10 lakhs ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ 100 lakhs అంటే 10 billions. సారీ, 10 millions. 100 lakhs అంటే 10 millions. సారీ, క్రోర్స్లో 1 crore అంటే 10 millions. 10 crores అంటే 10 millions. అంటే ఎలా రాస్తాం? 1 crore అంటే 7 zeros రాస్తాం. 1 crore అంటే 7 zeros. ఓకే, అదే 10 crores అంటే 100 millions. 10 crores అంటే 100 millions. 10 crores ఎలా రాస్తాము? 10 పక్కన 7 zeros రాస్తాం. ఓకే, 10 crores అవుతుంది. అలాగే 100 crores. 100 crores అంటే 1 billion. 100 crores ఎలా రాస్తాము? 100 పక్కన 7 zeros. ఓకే ఫ్రెండ్స్, 100 crores ఇలా రాస్తాం. ఓకే, వీటిని యూజ్ చేసి ఇవి ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టంలో రాయాలి. ఇండియన్ సిస్టంలో మనం వన్స్, టెన్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakhs, crores అలా చదువుతాం. అలాగే ఇంటర్నేషనల్ సిస్టంలో ఎలా చదవాలి, ఎలా రాయాలి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇండియన్ సిస్టంలో నేను ఎలా చదువుతాం? 67,56,327 అంటే 67,56,327. అలాగే ఇది 956,72,345. 956 crores 76 lakhs 72,345.
ఇది ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3, 6, 7, 80 crores. 80 crores. ఇది 569 crores 72 lakhs 76,542. 569 కోట్ల 72,76,542. ఇది 23,56,789. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఇంటర్నేషనల్ సిస్టంలో రాద్దాం ఒక్కొక్కటి. అంటే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7. 7 డిజిట్స్ ఎక్కడ ఏ ఉన్నాయి చూడండి, 1 మిలియన్లో ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 1 మిలియన్లో ఉన్నాయి. అంటే 6,756,327. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇది చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 100 crores కదా, 1 billion. ఇది ఎలా రాస్తాం? 9 billions 567 millions 672,345. 9 billions 567 millions 672,345. ఓకే, 9 బిలియన్ల 567,672,345. ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 డిజిట్స్ ఉన్నాయి. 8 zeros 9 డిజిట్స్. ఓకే, 10 crores అంటే 100 millions. ఓకే, అంటే ఇది 800 millions. 800 millions. ఓకే, నెక్స్ట్ వన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంటే 9 zeros. ఓకే, 9 zeros. 100 crores 1 billion. 100 crores అంటే 1 billion. అంటే 5 billions 69 millions 727,000. ఓకే, 56 billions 972 millions 765,042. 5 billions 697 millions 276,542. 5 billions 697 millions 276,542. 5 బిలియన్ల 697,276,542. నెక్స్ట్ వన్, ఇది 2,356,789. 2,356,789. ఓకే, 2,356,789. వర్డ్స్లో రాసేటప్పుడు కూడా అలాగే రాయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.